అంటేనే అంత. ఏది ఎక్స్‌పెక్ట్ చేస్తామో అది జరగొచ్చు, జరగకపోవచ్చు. కొన్నిసార్లు చాలా ఎక్కువగా నమ్మేసి ఇంతకు ముందెప్పుడు లేనంత ఎఫెక్ట్ పెట్టేస్తారు. బట్ రిజల్ట్ మాత్రం తేడా కొడుతుంది. ఇంకా చెబితే అసలు ఊహించినంత భయంకరమైన తేడా కొడుతుంది. ప్రస్తుతం కీర్తి సురేష్ పరిస్థితి అదే అంటున్నారు జనమంతా. పాపం అమ్మడు ఫస్ట్ టైం బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. వరుణ్ ధావన్ సరసన బేబీ జాను మూవీ చేసింది. ఇది ఆల్రెడీ తమిళ్లో బ్లాక్ బాస్టర్ అయిన తేరీకి రీమేక్. సో హిట్ గ్యారంటీ అనుకుందేమో. ఇప్పటి వరకు కనిపించినంత హాట్గా బేబీ జానులో డ్యాన్సులు కట్టింది. అమ్మడు ఎక్స్పోజింగ్ చూసి సౌత్ జనాలు వారిని ఇన్నాళ్ళు ఇక్కడ ఎంత పద్ధతిగా ఉంది, అక్కడికి వెళ్ళగానే అంత ఓపెన్ అయింది అని బుగ్గలు నొక్కుకొని మరీ ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ మూవీ పూర్తయిన తర్వాత తన పెళ్లి జరిగింది. వెంటనే హనీమూన్ అనుకున్నారు. బట్ బేబీ జాను ప్రమోషన్స్ కోసం ఈ మహానటి హనీమూన్ని కూడా పోస్ట్ పోన్ చేసుకుంది. బాలీవుడ్కు బాగా నచ్చేలా పెళ్ళైన వారం కూడా కాకుండానే ఓ రేంజ్లో ప్రమోషన్స్లో కూడా పార్టిసిపేట్ చేసింది. ఇవన్నీ ఎందుకు చేసిందంటే బేబీ జాన్ బాలీవుడ్లో తనకి కెరియర్ ఇస్తుందని కీర్తి బలంగా నమ్మడం వల్లే అనేది అసలు పాయింట్. బట్ బేబీ జాను కీర్తి నమ్మకాన్ని నిలబెట్టలేదు. రిలీజ్ అయిన మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో అమ్మడి ఆశలు అడియాసలు అయ్యాయి. ఇదే మూవీతో నిర్మాతగా బాలీవుడ్లో తొలి ప్రయత్నం చేసిన ఈ మూవీ ఒరిజినల్ డైరెక్టర్ అట్లీకి సైతం తీవ్ర నిరాశ తప్పలేదు. సో హిట్ మూవీలన్నీ రీమేక్లలోనూ హిట్ మూవీలు అనిపించుకోవు. ప్రతి ప్రాంతం ఆడియన్స్కు డిఫరెంట్ టేస్ట్లు ఉంటాయి. ఆ టేస్ట్లు దాటి యూనిక్గా ఉంటేనే కనెక్ట్ అవుతుంది, లేదంటే బేబీ జాను అవుతుంది.